నమశంకరాయ. జనవరి 15 సంక్రాంతి సందర్భంగా మీకు ఒక అద్భుతమైనటువంటి పరిహారం, సాక్షాత్తు పరమేశ్వరుడే సాక్షిభూతుడై మీకు భోగభాగ్యాలని అందించే కర్మసాక్షి అవుతాడు. శివరహస్య గ్రంథంలో ఈ యొక్క పరిహారం చెప్పబడి ఉంది. ఈ సంక్రాంతి రోజున శుద్ధమైనటువంటి ఆవునేతితో పరమేశ్వరుడికి అభిషేకము జరిపించి, తదనంతరం మనం ధావళి, కొద్దిగా ఆసనంగా ఉండేటువంటి ధావళి అయినా కానీ, ఆసనాలు దొరుకుతాయి బయట, కంబళి అని అంటాం దాన్ని. కాబట్టి 5x5 కంబళి అయినటువంటి దాన్నైనా శుద్ధమైన ఆవునేతిని ఆ కంబళి మొత్తమైన అద్దాలి, లేదా ఆ ఆవునేతినిలో కంబళిని ముంచి ఆ అభిషేకమైన పిదపద అర్చన చేసి ఆ పరమేశ్వరుడికి ఆచ్ఛాదనగా ఇచ్చినట్లయితే పరమేశ్వరానుగ్రహం వలన భోగభాగ్యాలు పెరుగుతాయి. ఇది పరమేశ్వరుడే స్వయంగా చెప్పింది. కాబట్టి అందరూ ఆచరించి పరమేశ్వరానుగ్రహాన్ని పొందండి. అలాగే గతించినటువంటి పెద్దలకి ఆత్మతృప్తి కోసం వారసులు విధిగా ఈ రోజున సంక్రాంతి పర్వదినం రోజున పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానము బ్రాహ్మణులకి చేయాలి. ఒకవేళ ఇవి మనం చేసుకోలేకపోతున్నాం, అవకాశం లేదు అని అంటే, మన పీఠం ఆధ్వర్యంలో బ్రాహ్మణులని కర్తగా పెట్టి జనవరి 15 సంక్రాంతి రోజున, జనవరి 18 ఆదివారము అమావాస్య, పుష్యమాస అమావాస్య కాబట్టి ఆ రోజున ఈ 2 రోజుల్లో బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు పెట్టి ఆ వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది. ఇక ఆదివారం అమావాస్య మహా గొప్పదైనటువంటి రోజు కాబట్టి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా బగళాముఖి, ప్రత్యంగిర, రాజశ్యామల, వారాహి, ధూమవతి, కాలభైరవ, శనేశ్వర హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ జరిపించే 3 కార్యక్రమాల్లో విడివిడిగా కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.